ఆంధ్రప్రదేశ్ని గడగడలాడిస్తున్న ఒక అంశం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కొత్త భూ హక్కు చట్టం మనకెప్పటి నుంచో వ్యవసాయ భూములకి ఒక పాస్బుక్ అనే సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. అదే మాదిరిగా అదే తరహాలో వాటికి కూడా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాస్బుక్ల మీద వారి అమృత వదనంతో చిక్కటి చిరునవ్వుతో మరి వారి ఫోటోలు వేసుకుంటూ, అలాగే పార్టీకి సంబంధించిన ఆ నవహామీలు నవరత్నాలు బొమ్మలతో అది ఇచ్చుకున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో అగ్రికల్చర్ భూముల తరహాలోనే మీ గృహం కానీ మీ ఖాళీ స్థలం కానీ ప్రతి భూమికి మరి ఒక పాస్బుక్ లాగా ఇచ్చి, అలాగే వారి అమృత వదనంతో అలా 2-3 రకాల స్టిల్స్ ఉన్నాయి. ఆ 2-3 రకాల స్టిల్స్తో అదే నవరత్నాలతో అంటే పార్టీ రంగులతో మరొక పబ్లిక్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయాలన్న ఆలోచన అన్యజన అసాధారణం. మనకున్న న్యాయస్థానాన్ని కూడా అభ్యర్థించే హక్కుని రిమూవ్ చేసి తీసుకొచ్చిన ఈ యాంటీ కాన్స్టిట్యూషనల్ చట్టం, ఇది గృహం ఉన్న ప్రతి ఒక్కడికి కూడా అప్లికబుల్. షెల్టర్ లేనివాడు ఎవడో లేడు, ఒక అంగుళం స్థలం కూడా లేనివాడు ఎవడో లేడు. సో మరి షెల్టర్ ఉన్న ప్రతివాడికి, అంగుళం స్థలం ఉన్న ప్రతివాడికి ఆ అంగుళానికి ఒక పాస్బుక్ చిక్కటి చిరునవ్వుతో తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు క్రియేట్ చేయబడింది. ఇందులో మరి ఇన్ని కోట్ల మందిలో కొన్ని లక్షల డిస్ప్యూట్లు అయినా క్రియేట్ అయ్యే అవకాశాలు ఫ్రెష్గా మళ్ళీ కల్పిస్తున్నారు. వాళ్ళందరూ హైకోర్టులకు వెళ్ళాలి. సో ఈ దారుణాన్ని మనం ముందుగానే ప్రభుత్వంతో ఆలోచింపచేయాలి. అనాలోచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టాడు. చేసేయి, ఓకే, ఇలా అయిపోవాలి అంతే అన్నట్టుగా అతను వెళ్ళిపోయాడు. కానీ అతనికి అర్థమయ్యేలాగా చెప్పటం అతని సలహాదారుల బాధ్యత. సలహాదారులకి ప్రజల్లో దీనివలన ఇంత కోపోద్రిక్తంగా ఉన్నారు. పైగా ఎలక్షన్లో ఆల్రెడీ మనల్ని రేపేసేలా ఉన్నారు. ఇటువంటి పిచ్చి పనులు చేస్తే పుట్టగతులు కూడా ఉండవు, డిపాజిట్స్ కూడా ఉండవు అని వాళ్ళకి అర్థం అయ్యేలాగా తెలియజేయవలసిన, ఎందుకు డిపాజిట్లు లేకుండా ఉండాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే వారికి తెలియాలి వాళ్ళు చేస్తున్న తప్పు వలన ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందనేది వాళ్ళకి తెలియాలి. లేదు, ఓకే, ఎలాగో ఈ ప్రభుత్వం పోతుంది, ఎవడో కూడా ఏ మండల ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు, వారి ఆస్తి బుక్కు కోసం 3 నెలలు ఆగటం, 3 నెలల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాన్ని ఎటువంటి ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా, ఎవరికి ఎటువంటి అన్వాంటెడ్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీలు లేకుండా చక్కగా దీన్ని జనామోదికంగా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే ఎవడి ఫోటోలు కూడా ఉండవు అనే ఒక నమ్మకం కూడా డెఫినెట్గా కొత్త ప్రభుత్వం ఇస్తుంది. ఉంటే మీ ప్రాపర్టీ మీద మీ ఫోటో ఉంటుంది తప్ప ఇంకా ఎటువంటి వెకిలి నవ్వులతో చిలిపి నవ్వులతో ఎవరి ఫోటో కూడా ఉండదు అని భరోసా ఇచ్చిన పార్టీకి మనందరం ఓట్లేద్దాం. ఆస్తి నీది, ఫోటో అనేది, ఆస్తి మాదే ఫోటో మాదే అనే నినాదంతో మనం ముందుకెళ్దాం. ఈలోపు వీళ్ళు దీన్ని కోర్టు ఆపితే సంతోషం, వీళ్ళే వెనక్కి తీసుకుంటే మరీ సంతోషం. అంతే తప్ప ఆస్తి నాది, తగువ తీర్చే అధికారం నీది కాదు, ఆస్తి మాది, బొమ్మ నీది కాదు అనే విశ్వాసంతో, అనే నినాదంతో మనం ముందుకెళ్దాం.